వాళ్ళకి జాబ్ వచ్చింది. అదే నిన్న పెట్టారు కదా ఆ, గ్రూప్‌లో సరిత అని. ఆ ముగ్గురు ఉండే దాంట్లో ఒక అతనేమో పర్సనల్గా నేర్చుకున్నాడు, అంటే ఆయన బిజినెస్ కోసం. ఓకే. ఇంకొక అమ్మాయికేమో వర్క్ చేసేటప్పుడు వేరే తెలిసిన వాళ్ళు తీసుకున్నారు. అమ్మాయి కొంచెం ఇమేజెస్ అవి బాగా చేస్తుందని. ఓకే. ఈ అమ్మాయికి ఇప్పుడు వచ్చింది. 1 మంత్ కరెక్ట్గా ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది. ఇక్కడ మనకి సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా అయితే యాడ్స్ రన్ చేస్తామో, ఈ గూగుల్‌లో గూడా మనం అలాగే యాడ్స్ అయితే రన్ చేస్తాం. ఈ గూగుల్ యాడ్స్‌ని మనము డిఫరెంట్ నేమ్స్‌తో పిలుస్తారనమాట. గూగుల్ యాడ్స్ అనొచ్చు, ఎస్‌సీఎం అనొచ్చు, అండ్ పేపర్ క్లిక్ అనొచ్చు. ఇట్లా డిఫరెంట్ పాయింట్‌లో డిఫరెంట్‌గా చెప్తారు. బట్ ఏదైనా కూడా మొత్తం గూగుల్ యాడ్స్‌కి సంబంధించిందే. అంతకుముందు ఈ గూగుల్ యాడ్స్‌ని యాడ్‌వర్డ్స్ అనేవాళ్ళు. ఈ యాడ్‌వర్డ్స్ నేమ్‌ని గూగుల్ యాడ్స్‌గా మార్చారు. ఇదొచ్చి మనకి గూగుల్ యాడ్స్ ఎప్పటినుంచి స్టార్ట్ చేశారంటే, మనకి ఎక్కువ మంది వెబ్‌సైట్స్‌ని ఆప్టిమైజ్ చేయడం స్టార్ట్ చేసిన కాడి నుంచి ఈ గూగుల్ యాడ్స్ అనేది లాంచ్ చేశారు. ఎందుకంటే ఎక్కువ అక్కడికొచ్చేసి సెర్చ్ చేస్తున్నారు. అందరూ వెబ్‌సైట్స్ సెర్చ్ చేస్తున్నారు అంటే, పీపుల్స్ ఎక్కడైతే గ్యాదర్ అవుతారో అక్కడ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి, అంతకుముందు ఆర్గానిక్‌గా పెట్టి, తర్వాత పీపుల్స్ కొంచెం అలవాటయ్యి బాగా క్లిక్ చేస్తున్నారు, ఎక్కువ మంది ఇక్కడ సెర్చ్ చేస్తున్నారు అని కన్ఫర్మ్ చేసుకొని గూగుల్ యాడ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఈ గూగుల్ యాడ్స్ ప్లాట్ఫామ్ అనేది ఎప్పుడు మనకి చేంజెస్ అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎప్పుడు న్యూ మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటారు. మన ఇప్పుడున్న డాష్ బోర్డ్ అనేది మళ్ళీ ఇంకొక 3 to 4 మంత్స్ తర్వాత మళ్ళీ చిన్న చేంజెస్ అయ్యే ఒకటి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకని ఎప్పుడు మనం దీని మీద అవేర్నెస్ అనేది ఉండాలి. దీంట్లో మనం ఫస్ట్ ఈరోజు క్లాస్లో అసలు టర్మినాలజీ చూద్దాము. ఈ టర్మినాలజీ మనం నేర్చుకుంటే నెక్స్ట్ మనం క్యాంపెయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. ఈ టర్మినాలజీ ఏంటి అంటే, ఫస్ట్ ఆడియన్స్ని టార్గెట్ చేయడం ఎలా అనేది దీంట్లో కూడా మేజర్ ఇంపార్టెంట్. టార్గెట్ ఆడియన్స్ అంటాం ఇక్కడ. ఇక్కడ టార్గెట్ ఆడియన్స్, మెజరబుల్ రిజల్ట్స్, బడ్జెట్, ఇవన్నీ కూడా ఫాస్ట్ రిజల్ట్స్, ఇట్లా ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం దీంట్లో యూజ్ చేస్తాం. బట్ ఇంకా వస్తాయి నెక్స్ట్. మనకొచ్చేసి హైలీ టార్గెటెడ్ ఆడియన్స్‌ని ఎట్లా అంటే, మనం కీవర్డ్ బేస్ చేసుకొని, లొకేషన్స్ బేస్ చేసుకొని, లాంగ్వేజ్ బేస్ చేసుకొని, డివైజెస్ బేస్ చేసుకొని, ఇవన్నీ బేస్ చేసుకొని మనం హైలీ టార్గెటెడ్ ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. 2 మెజరబుల్ రిజల్ట్. మనం హైలీ టార్గెటెడ్ ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి క్యాంపెయిన్ అనమాట. క్యాంపెయిన్ రన్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ రావాలి. అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్స్. మనం క్యాంపెయిన్ రన్ చేస్తే ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయి, ఎంతమంది కన్వర్ట్ అవుతున్నారు, ఎంత అమౌంట్ స్పెండ్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూడాలన్నమాట. నెక్స్ట్ బడ్జెట్ ఫ్లెక్సిబిలిటీ. ఈ బడ్జెట్ అనేది మనం ఆహ్, మినిమమ్ బడ్జెట్‌తో స్టార్ట్ చేసుకొని తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. బట్ అదే మనం ఆర్గానిక్ క్యాంపెయిన్స్ లైక్ అంటే పేపర్స్ గానీ, టీవీస్ గానీ ఇట్లాంటి వాటిలో యాడ్ ఇవ్వాలంటే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. వాళ్ళు ఎంతైతే చెప్తారో అంత మనం పే చేయాల్సి ఉంటది. బట్ ఈ గూగుల్ యాడ్స్‌లోకొచ్చేసరికి మనం మినిమమ్ అమౌంట్‌తో స్టార్ట్ చేసుకొని, మనకొచ్చే రిజల్ట్‌ని బట్టి ఇంక్రీజ్ చేసుకుంటూ, డిక్రీజ్ చేసుకుంటూ, అలాగే ఆడియన్స్‌ని మార్చుకుంటూ ఇవన్నీ గూడా ఇక్కడ మనం చేసుకోవచ్చనమాట. మనకిక్కడేంటంటే ఫాస్ట్ రిజల్ట్ ఒస్తది. ఎస్‌సీఓ కన్నా కూడా గూగుల్ యాడ్స్‌లో మనం అమౌంట్ పెట్టినంత సేపు అలాగే ట్రాఫిక్ ఒస్తది మన వెబ్‌సైట్‌కి. ఇవి బెనిఫిట్స్ ఉంటాయి మనకి. అండ్ మన బ్రాండ్ అవేర్‌నెస్ కూడా ఇంక్రీజ్ అవుతది ఈ యాడ్స్ వల్ల. ఇక్కడొచ్చేసి మనకి ఈ గూగుల్ యాడ్స్‌లో 3 టైప్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. అంటే లైక్ 3 టైప్ ఆఫ్ యాడ్స్ ఉంటాయన్నమాట. ఒకటి సెర్చ్ నెట్వర్క్ యాడ్. ఈ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సెర్చ్ నెట్వర్క్ యాడ్, డిస్‌ప్లే నెట్వర్క్ యాడ్, యూట్యూబ్ యాడ్, అంటే లైక్ వీడియో యాడ్స్. అలాగే ఈ కామర్స్ యాడ్స్ కూడా ఉంటాయి. షాపింగ్ యాడ్స్ ఇవన్నీ వస్తాయి. బట్ ఏదొచ్చినా కూడా ఒకటి సెర్చ్ నెట్వర్క్ ప్లేస్‌లో వస్తది. సెకండ్ వన్ డిస్‌ప్లే నెట్వర్క్ ప్లేస్‌లో వస్తది. మూడోది వీడియో యాడ్స్ అనమాట. ఈ సెర్చ్ నెట్వర్క్‌నే మనము పీపీసీ అని అంటాము.
పేపర్ క్లిక్ అంటే ఒక క్లిక్‌కి మనం పే చేస్తామనమాట. ఎవరైనా వచ్చి మన పెట్టిన యాడ్ మీద ఎవరైనా క్లిక్ చేస్తే అప్పుడు అమౌంట్ కట్ అవుతుందనమాట. అందుకని పేపర్ క్లిక్ అంటాం. వాటిని సెర్చ్ నెట్వర్క్ యాడ్స్ అంటాము. ఇట్ అపియర్ ఇన్ గూగుల్ సెర్చ్ రిజల్ట్ అండ్ అదర్ గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్. ఈ యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి? ఈ సెర్చ్ నెట్వర్క్‌లో మనం క్రియేట్ చేసే యాడ్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపిస్తాయి. అలాగే గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్‌లో కనిపిస్తాయి. సెర్చ్ రిజల్ట్స్ అంటే మనకి ఇక్కడొస్తాయి గదా! దీనికుంటాయి యాడ్స్. ఇదే. ఇది మనకి సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చే యాడ్స్. ఇక్కడ కనిపించే యాడ్స్‌ని సెర్చ్ రిజల్ట్స్ యాడ్స్ అంటాము. అలాగే సెర్చ్ పార్ట్నర్స్ అంటే కొంతమంది గూగుల్ తోటి పార్ట్నర్‌షిప్ ఉంటాయి కొన్ని సైట్స్‌కి. వాటిలో గూడా కనిపిస్తాయి. బట్ మనం ఏంటంటే అక్కడ మనం హై ప్రయారిటీ ఇవ్వము. ఓన్లీ సెర్చ్‌లోనే యాడ్ చేస్తాం. ఈ డిస్‌ప్లే నెట్వర్క్ ఏం చేస్తామంటే, ఈ డిస్‌ప్లే నెట్వర్క్‌లో యాడ్ గనక రన్ చేస్తే, మనకు ఈ యాడ్స్ ఎక్కడెక్కడ కనిపిస్తాయి అంటే, వెబ్‌సైట్స్‌లో కనిపిస్తాయి, యాప్స్‌లో కనిపిస్తాయి. అలాగే గూగుల్ ప్రాపర్టీస్ అంటే లైక్ జీమెయిల్ గానీ, ఇట్లా కొన్ని గూగుల్ ప్రోడక్ట్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో వాటిలో కనిపిస్తాయి. అలాగే బ్లాగర్‌లో కనిపిస్తాయనమాట. ఇప్పుడు మనం ఒక బ్లాగర్ తీసుకున్నాము, కంటెంట్ రాసి అప్‌లోడ్ చేస్తే, అక్కడ మనకి కంటెంట్ ఎవరైతే చూస్తే మనకి దాన్ని బట్టి అమౌంట్ వస్తుంది కదా! యాడ్స్ గనక అప్లై చేసుకుంటే, ఎవరైతే ఈ డిస్‌ప్లే నెట్వర్క్‌లో యాడ్స్ రన్ చేస్తారో, ఆ రన్ చేసిన యాడ్స్ మన బ్లాగర్‌లో డిస్‌ప్లే అవుతాయి యాడ్స్. ఆ డిస్‌ప్లే అయినప్పుడు వాటి అమౌంట్ అనేది మనకొస్తుందనమాట. ఇక్కడ సెర్చ్‌లో కనుక యాడ్స్ రన్ చేస్తే మనలాంటి కంటెంట్ క్రియేటర్స్‌కి అమౌంట్ అనేది రాదు. బట్ ఈ డిస్‌ప్లే నెట్వర్క్‌లో ఎవరన్నా యాడ్స్ రన్ చేస్తే, ఆ డిస్‌ప్లే నెట్వర్క్‌లో రన్ చేసిన యాడ్స్ మన బ్లాగ్‌లోకి గనక అప్‌డేట్ అయితే, అప్పుడు మన బ్లాగ్ నుంచి ఎవరైనా ఆ యాడ్ మీద క్లిక్ చేస్తే, ఒక 60% బ్లాగ్ ఓనర్‌కి, 40% గూగుల్ వాళ్ళు తీసుకుంటారు అమౌంట్. ఎంత కట్ అయితే అంత అనమాట. అట్లా మనం ఈ డిస్‌ప్లే నెట్వర్క్‌లో యాడ్స్ వల్ల మనం ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ వాళ్ళకొస్తది. అలాగే క్లయింట్ ఎవరైతే యాడ్స్ రన్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా ఎక్కువ విజిబిలిటీ పెరుగుతది. ఇలా చేయడం వల్ల ఏమవుతదంటే మనకి ఎక్కువగా అంటే యూజర్స్‌కి ఎప్పుడూ మన బ్రాండ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. డిస్‌ప్లే నెట్వర్క్. సెర్చ్ నెట్వర్క్‌లో ఏంటంటే కొంచెం అమౌంట్ ఎక్కువ పడతది యాడ్స్‌కి. బట్ డిస్‌ప్లే నెట్వర్క్‌లో కొంచెం తక్కువ పడతది కాబట్టి ఎక్కువ ఈ డిస్‌ప్లే నెట్వర్క్ గనక చేస్తూ ఉంటే మన బ్రాండ్ అనేది మార్కెట్‌లో ఎప్పుడూ స్టేబుల్‌గా ఉంటది. అలాగే రీటార్గెట్ చేసుకోవచ్చు. అలా ఇట్లా మనం ఈ డిస్‌ప్లే నెట్వర్క్ యాడ్స్ అనేవి చేస్తాం. తర్వాత వీడియో యాడ్స్. ఈ వీడియో యాడ్స్ అనేది మనం యూట్యూబ్‌లో చేస్తాము. ఈ వీడియో యాడ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి. అవి మనం యూట్యూబ్ యాడ్స్ రన్ చేసేటప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎక్కువగా మాక్సిమం సర్వీస్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో అయి ఎక్కువ సెర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్సే చేస్తారు. తర్వాత రీటార్గెట్ చేయాలన్నా దీనికి డిస్‌ప్లే నెట్వర్క్‌కి చేస్తారనమాట. ఇక్కడొచ్చేసి మనం యాడ్స్ ఏ ఫార్మాట్‌లో రన్ చేస్తాము అంటే లైక్ ఇమేజ్ ఫార్మాట్‌లో రన్ చేస్తాం, ఈడియో ఫార్మాట్‌లో అండ్ ఇంటరాక్టివ్ ఫార్మాట్‌లో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్‌ని డిఫరెంట్ ప్లేసెస్‌లో మనం రన్ చేస్తాం. ఇక్కడొచ్చేసి మనం చెప్పాం కదా! లైక్ ఇక్కడొచ్చేసి పీపీసీ పేపర్ క్లిక్ అంటే పీపీసీ అంటారు, పేపర్ క్లిక్ అంటారు. ఈ మోడల్ వచ్చి మనకి సెర్చ్ నెట్వర్క్‌లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ సెర్చ్ నెట్వర్క్‌లో క్యాంపెయిన్‌లో ఏమేమి ఉంటాయి? సెర్చ్ నెట్వర్క్‌లో ఫస్ట్ క్యాంపెయిన్ సెటప్ చేసేటప్పుడు ఫస్ట్ క్యాంపెయిన్ ఉంటుంది. తర్వాత యాడ్ గ్రూప్ ఉంటుంది. తర్వాత యాడ్ ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. తర్వాత కీవర్డ్స్ వస్తాయి. తర్వాత రిపోర్ట్స్ అండ్ సెట్టింగ్స్, రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంటర్ఫేస్ అనేది గూగుల్ యాడ్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి
మనకి గూగుల్ యొక్క యాడ్స్ ఈ ప్లాట్ఫామ్స్లో లైక్ క్యాంపెయిన్స్, యాడ్ గ్రూప్స్ ఇవన్నీ కూడా సెటప్ చేసిన తర్వాత మన యాడ్ అనేది రన్ అవుతుంది. ఈ రన్ అయినప్పుడు మన యాడ్ ఇప్పుడు ఇక్కడ 4 మెంబర్స్ ఇచ్చారు కదా, ఇక్కడ ఓకే 2 మెంబర్స్ 4 మెంబర్స్ వచ్చారు. ఈ 4 మెంబర్స్లో వీళ్ళదే ఫస్ట్ ఎందుకు వస్తుంది, వీళ్ళవి సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎలా వస్తున్నాయి అంటే మనకి ఇట్లా రావడానికి క్వాలిటీ స్కోర్ అండ్ యాడ్ ర్యాంక్ ఇవి రెండు బేస్ అయి ఉంటాయి అనమాట. ఇవి రెండింటిని బేస్ చేసుకునే యాడ్ పొజిషన్ అనేది డిసైడ్ అవుతుంది. అలాగే కింద కూడా మనకి కొన్ని యాడ్స్ వస్తాయి, 2 యాడ్స్ వస్తాయి, యాక్చువల్గా 3 వస్తాయి, టోటల్ 7 యాడ్స్ ఉంటాయి అనమాట ఈ సెర్చ్ రిజల్ట్ పేజీలో. ఇప్పుడు ఈ యాడ్ ఇక్కడ రావడానికి టాప్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ రావడానికి మనకి ఈ యాడ్ ర్యాంక్ అండ్ క్వాలిటీ స్కోర్ అనేది మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఈ క్వాలిటీ స్కోర్ అంటే ఏంటి అంటే మనకి ఇట్లా మన యాడ్ యొక్క క్లిక్ త్రూ రేటు అండ్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ డిపెండ్ అయ్యి మనకి ఈ క్వాలిటీ స్కోర్ అనేది ఇస్తారు. ఈ స్కోర్ వచ్చేసి 1 to 10 ఉంటుంది. మనకి 10 ఉంటే హైయెస్ట్ అనమాట, 1 ఉంటే లో. ఈ క్వాలిటీ స్కోర్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం యాడ్ రన్ చేసిన తర్వాత ఎంతమంది క్లిక్ చేస్తున్నారు అంటే ఎన్నిసార్లు యాడ్ చూపిస్తుంది, ఎంతమంది ఆ యాడ్ని క్లిక్ చేస్తున్నారు అంటే క్లిక్ త్రూ రేట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. అలాగే ల్యాండింగ్ పేజీ, మనం ఏదైతే వెబ్సైట్ కానీ ల్యాండింగ్ పేజీ కానీ ఇస్తామో, ల్యాండింగ్ పేజీ అంటే మనము ఎవ్రీ టైం చేంజ్ చేసుకోవచ్చు కంటెంట్, మనం ఆఫర్స్ కానీ ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ వెబ్సైట్ అనేది స్టాటిక్గా ఉంటుంది, ఎవ్రీ టైము మనం మనకు నచ్చినట్టు కంటెంట్ చేసుకోలేము అనమాట, ఆ కంటెంట్ అలానే ఉంటుంది. బట్ ఈ ల్యాండింగ్ పేజీలో ఏంటి మనం సేమ్ వెబ్సైట్ లానే ఉంటుంది, దాన్ని కూడా మనం వర్డ్‌ప్రెస్ వెబ్సైట్‌లోనే డిజైన్ చేసుకోవచ్చు ఒక ల్యాండింగ్ పేజీ లాగా. బట్ ఏంటంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా ఇవాళ ఈ కోర్స్‌కి ఆఫర్ ఉంది, ఎన్రోల్ చేసుకోమని ఒక కొత్త డిజైన్ అయితే చేసి దీంట్లో యాడ్ చేస్తామన్నమాట. ఈ ల్యాండింగ్ పేజీ మీద క్లిక్ చేయగానే అది ల్యాండింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ ల్యాండింగ్ పేజ్ తర్వాత మళ్ళీ వెబ్సైట్‌కి కూడా వెళ్తుంది. జస్ట్ ఇది క్లిక్ చేసామనుకోండి ఏమొస్తుందో చూద్దాం. ఇట్లా మనకు ఒక ల్యాండింగ్ పేజీ లాగా వచ్చిందనమాట. ఇట్లా పేజీ అనేది డిజైన్ చేసుకుంటాం. ఇట్లా మనకి ఎలా కావాలంటే అట్లా కొత్త కొత్త ఆఫర్స్ ఇవన్నీ కూడా. తర్వాత ఒక్క నిమిషం స్లోగా. ఇప్పుడు ఇది క్లిక్ చేసినందుకు ఏంటంటే ఈ క్లయింట్కి అమౌంట్ పడుతుంది. మామూలు ఇట్లా వెబ్సైట్కి అండ్ ల్యాండింగ్ పేజెస్ వీళ్ళు మామూలు డైరెక్ట్ వెబ్సైటే పెట్టినట్టున్నారు. ఇది వచ్చేసి వెబ్సైట్ ఇలా ఉంది. మన కిందక వచ్చినదైతే ఇట్లా ఇది వచ్చిందనమాట. ఏంటంటే ఇది ల్యాండింగ్ పేజీ. ఇట్లా పేజెస్ అనేవి చేంజ్ చేసుకుంటారు, మనకు నచ్చినట్టుగా డిజైన్ చేపించి పెట్టుకుంటారు అనమాట. ఇట్లా ఈ ల్యాండింగ్ పేజీ ఎక్స్పీరియన్స్ అంటే ల్యాండింగ్ పేజీ కూడా చూడడానికి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పీడ్గా లోడ్ అవ్వాలి, మనం వెంటనే ఫాస్ట్గా లోడింగ్ స్పీడ్ అనేది బాగుండాలి. క్లిక్ చేసిన వెంటనే మన పేజ్ అనేది లోడ్ అవ్వాలి. ఇట్లా ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ క్వాలిటీ స్కోర్ని బేస్ చేసుకొని మనకి యాడ్ ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తారు అన్నమాట. యాడ్ పొజిషన్ ఎక్కడ ఉండాలి అనేది డిసైడ్ చేస్తారు.
ఈ క్వాలిటీ స్కోర్‌తో పాటు యాడ్ ర్యాంక్ డిసైడ్ అవ్వడానికి మనకి బిడ్ అంటే మనం అమౌంట్ ఎంత పెడతాము అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే యాడ్ ఎక్స్టెన్షన్స్ ఏమి యాడ్ చేస్తున్నాము, ఎలాంటి ఫార్మాట్లో యాడ్ డిసైడ్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా బేస్ అయి ఉంటాయి అనమాట యాడ్ ర్యాంక్లో రావడానికి. ఈ యాడ్ ర్యాంక్ కనుక మనకు వస్తే, యాడ్ ర్యాంక్ మంచిగా వచ్చిందనుకోండి, మన యాడ్ అనేది టాప్లో ఉంటుంది. యాడ్ ర్యాంక్ తక్కువ ఉందనుకోండి, సెకండ్ పొజిషన్, అట్లా పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి అంటే, ఈ గూగుల్ యాడ్ అనేది ఒక్క రోజులో మనం డిసైడ్ చేయలేము. మనమే కాదు, గూగుల్ అల్గారిథం కూడా డిసైడ్ చేయలేదు. అట్లీస్ట్ మినిమం 15 డేస్ రన్ చేసుకోవాలి యాడ్ అనమాట. కంటిన్యూస్గా స్టాప్ చేయకుండా రన్ చేస్తే అప్పుడు గూగుల్ అల్గారిథం ఒక డిసైడ్ చేస్తుంది. అప్పుడు యాడ్ ర్యాంకు, క్వాలిటీ స్కోరు ఇవన్నీ డిసైడ్ చేస్తుంది. మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, కరెక్ట్గా రీచ్ అవుతుందా లేదా, ఇది మొత్తము కూడా అనాలిసిస్ చేసుకోవడానికి దానికి కొంచెం టైం కావాలి. ఆ టైం మనం ఇస్తే అప్పుడు మనకు యాడ్ అనేది పర్ఫెక్ట్గా లీడ్స్ అనేవి వస్తాయి. అప్పుడు దాకా మనకి లీడ్స్ వస్తుంటే కానీ కొన్ని క్వాలిటీస్ లీడ్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఒకసారి సెటప్ చేసిన తర్వాత ఒక 15 డేస్ వరకు మనం అసలు ఆ యాడ్ని టచ్ చేయకూడదు. ఆఫ్టర్ 15 డేస్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట ఆప్టిమైజ్ చేయడం. ఇప్పుడు ఫేస్బుక్ యాడ్ అనుకోండి, మనం ఇవాళ ఒక యాడ్ క్రియేట్ చేస్తాము, రేపు మళ్ళీ వేరే యాడ్ క్రియేట్ చేసుకుంటాము. ఒకవేళ ఇది స్టాప్ అయిపోతే రేపు ఇంకొక యాడ్ క్రియేట్ చేసుకుంటాం. అది ఇమీడియట్గా మనకు రెస్పాండ్ అవుతుంది. బట్ అలాగే కంటిన్యూగా రన్ చేస్తూ ఎక్కువ అమౌంట్కి రన్ చేస్తుంటే మంచి లీడ్స్ వస్తాయి, అది ఓకే. బట్ ఈ గూగుల్ యాడ్స్లో అలా కాదనమాట. మనం యాడ్ రన్ స్టార్ట్ చేసామంటే, కొత్త యాడ్ స్టార్ట్ చేసాము అంటే 15 డేస్ ఉంటేనే మనకి ప్రాపర్ అవుట్పుట్ అనేది వస్తుంది. కాబట్టి ఎవ్రీ టైము క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఈ బిడ్డింగ్ అనేది ఒక పెద్ద స్ట్రాటజీ ఉంటుందన్నమాట. ఎలా బిడ్డింగ్ చేయాలి, ఈ బిడ్డింగ్ అనేది మనకి ఇది వచ్చేసి లైక్ హిడెన్ బిడ్డింగ్ ఉంటుంది. లైక్ మనకి తెలియదు అనమాట ఎవరు ఎలా బిడ్ చేస్తారనేది. దీని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఈ బిడ్ ఎలా చేయాలి ఏంటి అనేది. నెక్స్ట్ గూగుల్ యాడ్స్ కీవర్డ్ రీసెర్చ్. ఈ గూగుల్ యాడ్స్కి కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. ఈరోజు మీరు అయితే ఈ కీవర్డ్ రీసెర్చ్ చేయండి. రేపు క్యాంపెయిన్ సెటప్ చేయడానికి మనకి కీవర్డ్స్ కావాలి కాబట్టి. బట్ ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది ఏం లేదు, మనం గూగుల్ కీవర్డ్ ప్లానర్లోకి వెళ్ళి అందులో వచ్చేసి హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్, అలాగే బిడ్ ఎంత ఉందో చూసుకోండి ఆ కీవర్డ్స్కి. కొన్ని కీవర్డ్స్కి బిడ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని కీవర్డ్స్కి బిడ్ తక్కువ ఉంటుంది. ఆ బిడ్ని బట్టి అట్లా మనం చూస్ చేసుకోవాలి. ఏంటంటే ఒక కీవర్డ్ క్లిక్ చేశారనుకోండి, పర్ క్లిక్కి 100 రూపీస్ పడవచ్చు. అదే ఇంకొక కీవర్డ్ క్లిక్ చేశారనుకోండి, పర్ క్లిక్కి 20 రూపీసో 30 రూపీసో పడవచ్చు. అంటే కీవర్డ్ యొక్క కాంపిటీషన్ బట్టి ఆ కీవర్డ్ని ఎక్కువ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ యూసేజ్ని బట్టి వీళ్ళు బిడ్ అనేది డిసైడ్ చేస్తారన్నమాట. మనం గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో బిడ్ అవి కూడా చూద్దాము. ప్రస్తుతానికి థియరీ కంప్లీట్ చేసుకుందాం. ఇక్కడ బిడ్ని బేస్ చేసుకొని మనం ఆ కీవర్డ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. మనం మ్యాక్సిమం తక్కువ బిడ్ వల్ల యావరేజ్ బిడ్ ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటే బెటర్. అండ్ లైక్ ఇక్కడ కీవర్డ్స్ ఎలాంటి కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే, షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటే జనరల్గా 1 to 2 వర్డ్స్ ఉన్నవి షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటాం. మనం గూగుల్ ఎస్ఈఓలో కూడా ఇదే చేస్తాం. బట్ ఇక్కడ వచ్చేసి ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలంటే హై సర్చ్ వాల్యూమ్ అండ్ లో స్పెసిఫిసిటీ అంటే లైక్ లో కాంపిటీషన్ ఉన్నవి. అలాగే లాంగ్ టైల్ కీవర్డ్స్ కూడా మోర్ దెన్ 2 వర్డ్స్ ఉన్నవన్నీ లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటారు. ఇది కూడా సేమ్ లో కాంపిటీషన్, హై ఇంటెంట్ ఉండాలి. అంటే లైక్ హై సర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉండాలి, కాంపిటీషన్ తక్కువ ఉండాలి. తర్వాత ఇక్కడ నెగిటివ్ కీవర్డ్స్ అనే ఇంకొక వర్డ్ అయితే యాడ్ అవుతుంది. ఈ నెగిటివ్ కీవర్డ్స్ అంటే మనము తీసుకునే కీవర్డ్స్లో మన బిజినెస్కి ఏవైతే నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తున్నాయో వాటన్నిటిని మనం నెగిటివ్ కీవర్డ్స్ అంటాము. బట్ వీటిని సపరేట్గా చేసేది ఏముండదు. మనకు వచ్చే కీవర్డ్స్, మనకు వచ్చే సెర్చ్ టర్మ్స్లో నెగిటివ్గా మన బిజినెస్ ఇంపాక్ట్ చేసే ప్రతి కీవర్డ్ని నెగిటివ్ కీవర్డ్ కింద మనం యాడ్ చేసేస్తాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే నెగిటివ్ కీవర్డ్స్ కింద ఏమేమి తీయొచ్చు అంటే, మన బిజినెస్కి
ప్రాబ్లమ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని ఇచ్చామనుకోండి, ఆన్లైన్ ట్రైనింగ్ ఫ్రీ అన్నా కూడా మన యాడ్ కనిపెడుతుంది. అప్పుడు ఫ్రీ అన్నప్పుడు మనం ఫ్రీగా ఇవ్వట్లేదు కాబట్టి అలాంటిది వేస్ట్. అలాగే లో సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ అంటే మనం ఒక కీవర్డ్ ఇస్తాము, 1 or 2 మాత్రమే మనకి సెర్చెస్ వస్తున్నాయి, ఎక్కువ రావట్లేదు. అంటే ఇంప్రెషన్స్ ఎక్కువ పడుతున్నాయి కానీ సెర్చెస్ రావట్లేదు. అలాంటి కీవర్డ్స్ ఇవన్నీ కూడా మనం తీసేస్తాం అన్నమాట. ఇక్కడ మనం కీవర్డ్స్ దగ్గర మనకి ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ అంటే లైక్ కీవర్డ్స్లోనే కేటగిరీస్ అనమాట. ఇప్పుడు మనం లాంగ్ టైల్ కీవర్డ్ తీసుకున్నా, షార్ట్ టైల్ కీవర్డ్ తీసుకున్నా ఇవన్నీ కూడా మనకి అప్లికబుల్ అవుతాయి. కీవర్డ్ మ్యాచ్ టైప్స్. ఈ మ్యాచ్ టైప్ ఏంటంటే బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్, ఫ్రేజ్ మ్యాచ్ కీవర్డ్స్, ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్స్, నెగిటివ్ కీవర్డ్స్. నెగిటివ్ కీవర్డ్స్ అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినవే. మన బిజినెస్కి ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయో, ఏవైతే లోవర్ సర్చ్ వాల్యూమ్ ఉంటాయో ఇవన్నీ కూడా నెగిటివ్ కీవర్డ్స్ కింద తీసేస్తాం. బట్ మనం కరెక్ట్గా నేర్చుకోవాల్సింది ఇవి మూడు. ఇవి మూడుని మనము మన యాడ్ని డిసైడ్ చేస్తాయి అన్నమాట. ఫస్ట్ మనకి బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ అని అంటాము. ఈ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ మనకి ఎలా చూపిస్తుంది మన యాడ్ అంటే, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కానీ, సినానిమ్స్ ఉన్నా కానీ, రిలేటెడ్ సర్చ్ టర్మ్స్ ఉన్నా కానీ, మనం యూజ్ చేసిన కీవర్డ్స్లో ఒక్క వర్డ్ ఎవరు టైప్ చేసినా కూడా మన యాడ్ అనేది వాళ్ళకి చూపించేస్తుంది. దీన్ని బ్రాడ్ మ్యాచ్ అంటారు. మనము డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనే ఒక కీవర్డ్కి యాడ్ రన్ చేస్తున్నాము అంటే ఎవరైనా సరే ఆన్లైన్ ట్రైనింగ్ అని టైప్ చేసినా కూడా మన యాడ్ కనిపించేస్తుంది. అది డిజిటల్ మార్కెటింగ్ అవ్వచ్చు, శాప్ అవ్వచ్చు, శాస్ అవ్వచ్చు, ఇట్లా ఏదైనా సరే ఆన్లైన్ ట్రైనింగ్ అనే వర్డ్ ఎవరైతే యూజ్ చేసి సెర్చ్ చేస్తారో వాళ్ళందరికీ మన యాడ్ కనిపిస్తుంది. దాన్ని బ్రాడ్ మ్యాచ్ అంటారు. ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్ అనే ఒక వర్డ్ తీసుకుంటే దానికి ముందు వెనక ఏమున్నా కూడా మనకి పట్టించుకోదు అనమాట. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని ఎవరైతే టైప్ చేస్తారో వాళ్ళకి మాత్రమే చూస్తుంది. ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అన్న, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ సిలబస్ అన్న, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ పీడిఎఫ్ అన్న, ఇట్లా ఏదైనా కూడా పట్టించుకోదు అనమాట. అటు ముందు వెనక ఏమున్నా పట్టించుకోదు. మిడిల్ ఆఫ్ ద కీవర్డ్ మన కీవర్డ్ వాళ్ళ కీవర్డ్ మ్యాచ్ అయిపోతే మన యాడ్ చూపిస్తుంది ఫ్రేజ్ మ్యాచ్. ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏంటి అంటే ముందు వెనుక ఏమున్నా యాడ్ చూపించేది. ఎగ్జాక్ట్గా మనం ఏ కీవర్డ్ అయితే యూజ్ చేస్తామో అదే కీవర్డ్ ఎండ్ యూజర్ యూజ్ చేయాలి, అప్పుడే మన యాడ్ చూపిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్గా మనకు ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ యాడ్ ఉంది, ఇక్కడ వచ్చేసి మనము ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ తీసుకున్నాం. బట్ ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు, బట్ ఆ కీవర్డ్స్కి యాడ్స్ ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. దీనికైతే ఆల్ టైమ్ మనకి యాడ్స్ ఉంటాయి కాబట్టి నేను ఈ కీవర్డే తీసుకుంటున్నాను. మిగతా కీవర్డ్స్కి కొన్నిసార్లు కనిపిస్తాయి, కొన్నిసార్లు కనిపించవు. బట్ ఇక్కడ వచ్చేసి ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని మనం ఒక కీవర్డ్ టైప్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది, ఫ్లాట్స్ ఫర్ సేల్ ఎట్ రాజేంద్ర నగర్ ఎట్ హైదరాబాద్ అని ఇది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 3 BHK ఫ్లాట్స్ ఇన్ బాచుపల్లి అని వచ్చింది. ఈ సమ్ డిఫరెంట్ వచ్చింది, ఇక్కడ హైదరాబాద్ అని వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్స్ ఫర్ సేల్ కొత్తపేట, ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ అసలు హైదరాబాద్ కానీ ఏం లేదు, ఫ్లాట్స్ ఫర్ సేల్ అనే ఉంది, ఇక్కడ హైదరాబాద్ లేదు. ఇవన్నీ ఏంటంటే బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి 4 BHK విల్లాస్ బాచుపల్లి రిజిస్టర్డ్ అని ఇది సంథింగ్ వచ్చింది. బట్ దీంట్లో హైదరాబాద్ కానీ ఏమీ లేవు. బట్ ఇదంతా ఏంటంటే దీనికి సినానిమ్స్ అనమాట. సినానిమ్స్తో కూడా మనకి ఇలా చూపిస్తుంది అనమాట. లైక్ బాచుపల్లి అంటే అది హైదరాబాద్ ఏరియాలోకి వస్తుంది కాబట్టి దానికి రిలేటెడ్ అన్నట్లు దీన్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ చూపించింది. ఇప్పుడు ఈ 4 ఉన్నాయి. 4 మనకి ఏంటంటే బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్. ఇక్కడ ఫ్రేజ్ మ్యాచ్ కానీ ఎగ్జాక్ట్ మ్యాచ్ కానీ లేవు అనమాట. మొత్తం బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ యూజ్ చేశారు కాబట్టి ఇలా మనకి ఈ కీవర్డ్ యూజ్ చేయగానే ఇలా ఈ 4 రిజల్ట్స్ వచ్చినాయి. మళ్ళీ కిందకి వెళ్ళినాక చూద్దాం. ఇక్కడ వచ్చి ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్ అనమాట. ఈ కీవర్డ్ ప్లస్ ఈ కీవర్డ్ కూడా మ్యాచ్ అయింది. ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనేది మ్యాచ్ అయింది. ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్. అండ్ హైదరాబాద్ లగ్జరియస్ న్యూ లాంచ్ అని పెట్టాడు, ఇది కూడా మళ్ళీ బ్రాడ్ మ్యాచ్ కిందకే వచ్చిందనమాట. ఇట్లా మనం బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్
కీవర్డ్స్ అనేది మనం డిసైడ్ చేస్తాం. బ్రాడ్ మ్యాచ్ అంటే ఏ వర్డ్ ఉన్నా కూడా ఆ వర్డ్కి మన యాడ్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువ లీడ్స్ వస్తాయి, ఎక్కువ మందికి మన యాడ్ కనిపిస్తుంది, మనకు కంపెనీ గురించి ఎక్కువ మందికి తెలుస్తుంది. ఎవరైతే ఈ ఫ్లాట్స్ కొనాలనుకున్నారో వాళ్ళు ఈ కంపెనీస్ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసుకుంటారు. ఇన్ని కంపెనీస్ ఉన్నాయి, ఏ ఏరియా ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకుంటారు అనమాట. కాబట్టి అలా పెట్టుకోవడానికి ఇక్కడ ఏంటంటే అమౌంట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇట్లా మార్కెటింగ్ కొంచెం అమౌంట్ పెట్టుకొని అనుకున్న వాళ్ళు బ్రాడ్ మ్యాచ్ యూజ్ చేసుకోవచ్చు. అదే ఇదే స్టార్టప్ కంపెనీ ఇప్పుడే పెడుతున్నాం, మన దగ్గర మనకి ఇన్వెస్ట్మెంట్కి అమౌంట్ లేదు, మార్కెటింగ్కి అమౌంట్ లేదు అనుకున్నప్పుడు ఏంటంటే బెటర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్స్కి వెళ్ళడం బెటర్ అన్నమాట. అంటే ఎగ్జాక్ట్గా ఉన్న మ్యాచ్ అయితే వాళ్ళకి లీడ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి, బట్ చాలా తక్కువ లీడ్స్ వస్తాయి కంపేర్ టు బ్రాడ్ మ్యాచ్. ఎగ్జాక్ట్ మ్యాచ్కి మనకి లీడ్స్ అనేవి తక్కువ వస్తాయి. ఇట్లా మనము ఈ బ్రాడ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్ కీవర్డ్స్ని డిసైడ్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాము. ఈ ఎగ్జాంపుల్స్ మీరు ఒకసారి రీడ్ చేసుకోండి, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు దీని మీద ఏమైనా ఒక డౌట్స్ ఉంటే ఒకసారి అడగొచ్చు, ఎందుకంటే మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. శిరీష గారు. బ్రాడ్ మ్యాచ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అర్థమైందండి. ఒకసారి ఫేస్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్, ఫేస్ మ్యాచ్ అండ్ నెగిటివ్ కీవర్డ్స్ ఒకసారి. నెగిటివ్ కీవర్డ్స్ అంటే మనకి మన బిజినెస్కి నెగిటివ్ అంటే ఇప్పుడు మనం చెప్పాం కదా, ఎగ్జాంపుల్కి ఫ్రీ అని ఉందనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఫ్రీ అని వచ్చింది అనుకోండి, ఆ ఫ్రీ అనే వర్డ్ మనకు నెగిటివ్ అనమాట. మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి. అలాగే డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ సిలబస్ అని కానీ, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ పీడిఎఫ్ అని కానీ, ఇవన్నీ కూడా మనకి నెగిటివ్ అనమాట. పీడిఎఫ్ గురించి సెర్చ్ చేసేవాళ్ళు మనకి లీడ్స్ అంటే వాళ్ళు కోర్స్ కోసం జాయిన్ అవ్వరు. అట్లాంటివన్నీ మనకి నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయి కాబట్టి ఆ కీవర్డ్స్ అని మనం నెగిటివ్గా కన్వర్ట్ చేస్తాము. అంటే మనము టూల్లోకి వెళ్ళినాక అక్కడ యాడ్ చేస్తాం ఈ కీవర్డ్స్, నెగిటివ్ కీవర్డ్స్ అనేసి. అప్పుడు ఆ కీవర్డ్స్ ఎవరు టైప్ చేసినా మన యాడ్ చూపించదు. అలాగే ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఇక్కడ మనకి ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంది. ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ సారీ ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనేది ఒకటి మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది ఇక్కడ ఉంది. ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని దీనికి ముందు అండ్ దీని తర్వాత ఏ వర్డ్ ఉన్నా మనకి యాడ్ కనుక కనిపించింది అంటే అది ఎగ్జాక్ట్ మ్యాచ్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అండ్ 3 BHK లో ప్రైస్ అని ఏదో పెట్టాడు అనుకోండి పక్కన, అయినా మన యాడ్ కనిపిస్తుంది అంటే అది ఫ్రేజ్ మ్యాచ్ కిందకి వస్తుంది. ఇప్పుడు దీనికి ముందు వెనక ఏమీ లేవు కాబట్టి ఈ కీవర్డ్ని యూజ్ చేసుకుంటే ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ కిందకి వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది ప్రైమరీ కీవర్డ్, ఇది సెకండరీ కీవర్డ్, 2 కీవర్డ్స్ తీసుకున్నారు. బట్ మనకు హై ప్రయారిటీ ఏంటంటే ప్రైమరీ కీవర్డ్. బ్రాడ్ మ్యాచ్ అంటే ఈ మొత్తం కీవర్డ్లో ఏ వర్డ్ యూజ్ చేసినా, లేదా దానికి సినానిమ్స్ ఉన్నా, దానికి రిలేటెడ్ ఏది ఉన్నా కూడా మన యాడ్ అనేది చూపిస్తుంది, అది బ్రాడ్ మ్యాచ్. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే యాజ్ ఇట్ ఈస్గా సేమ్ మనం ఇక్కడ ఏదైతే టైప్ చేస్తామో ఆ వర్డ్ ఉంటేనే చూపిస్తుంది, లేకపోతే చూపించదు. లైక్ ఫ్రేజ్ మ్యాచ్ అంటే బిఫోరు, ఈ వర్డ్కి బిఫోరు ఆఫ్టర్ ఏమున్నా కూడా పట్టించుకోదు, బట్ బిఫోర్ ఆఫ్టర్ ఉన్నా కూడా తీసేసుకొని మన యాడ్ చూపిస్తుంది. బట్ ఇన్ బిట్వీన్ ఉండే వర్డ్ అనేది మనకి సిమిలర్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ బిలో 40 lakhs అని ఉందనుకోండి, ఈ బిలో 40 lakhs అనేది మనకి ఈ టైటిల్లో ఉన్నా కూడా చూపించిందంటే అది ఎగ్జాక్ట్, అదే ఫ్రేజ్ మ్యాచ్ అనమాట. ఈ ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనేది మనం ఇచ్చిన కీవర్డ్, ఆ కీవర్డ్కి ఎక్స్టెన్షన్ ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ. ఇక్కడ వచ్చేసింది కదా న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని, ఇది కూడా ఇట్లా చూపిస్తే ఇది కూడా మనకి ప్రైజ్ మ్యాచ్ కింద తీసుకోవచ్చు అనమాట. సో
ఇది ఒక్కసారి మీరు మళ్ళీ క్లాస్ అయిపోయినాక నేను మెటీరియల్ షేర్ చేస్తాను. ఇది ఒక్కసారి ఇవి 3 చూసుకోండి. ఎందుకంటే మనం క్యాంపెయిన్స్ సెట్ చేసేటప్పుడు ఏ కీవర్డ్స్‌ని సెట్ చేయాలి అనేది మనం డిసైడ్ అవుతాము. క్లయింట్ రిక్వైర్‌ని బట్టి. ఆయన ఓకే మాకు ఎక్కువ బ్రాండ్ అవేర్‌నెస్ కావాలి. మాకు ఎక్కువ మందికి చూపించినా పర్లేదు. అంటే అప్పుడు బ్రాండ్ అవేర్‌నెస్ కోసం ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తుంటే అప్పుడు బ్రాడ్ మ్యాచ్ తీసుకుంటాం. లేదు మనకి ఆహ్, అమౌంట్ తక్కువ పెడుతున్నాము. మాకు అంత అమౌంట్ లేదు. మాకు లీడ్స్ క్వాలిటీ రావాలి. ఎక్కువ మందికి చూపించకపోయినా మా యాడ్ పర్లేదు. కానీ ఎగ్జాక్ట్ మన క్లయింట్స్‌కే కావాలి అంటే అప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకుంటాము. ఈ ఫ్రేజ్ మ్యాచ్ అనుకోండి ఇన్ బిట్వీన్ అనమాట. అంటే కంప్లీట్‌గా బ్రాడ్ మ్యాచ్‌కి వదిలేయకుండా, కంప్లీట్‌గా ఎగ్జాక్ట్ మ్యాచ్‌కి వదిలేయకుండా మీడియంగా. బట్ కొంతమందికి చూపించినా పర్లేదు. బట్ మన లీడ్స్ అనేవి క్వాలిటీ రావాలి అని ఇట్లాంటి క్లయింట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాన్ని బట్టి మనం ఈ కీవర్డ్స్ టైప్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం. అది మనం టూల్‌లో ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటామో అనేది క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు చూపిస్తాను. లే నెక్స్ట్ ఇప్పుడేంటంటే మనం కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి ఆల్రెడీ మనకున్న టూల్స్ గూగుల్ కీవర్డ్ ప్లానరు, గూగుల్ ది ఓవర్ సజెస్ట్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని మనం కీవర్డ్స్ అనేది చేస్తాం. రైట్ ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకోవడంలో మనకి ఈ రైట్ కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కీవర్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలనేది ఇక్కడ ఇచ్చినంత డిపెండ్ క్యాంపెయిన్ గోల్ ఏ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నా ఫస్ట్ క్యాంపెయిన్ గోల్ తర్వాత మనం బ్రెయిన్ స్ట్రోమింగ్ కీవర్డ్స్ కీవర్డ్ ఐడియాస్ని తీసుకొని అలాగే యూజింగ్ ద కీవర్డ్ టూల్స్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ ద సర్చ్ వాల్యూమ్ కాంపిటీషన్ అండ్ కాస్ట్ పర్ క్లిక్ ఎంత పడుతుంది అనేది చెక్ చేసుకోవాలి. గ్రూప్ ఆఫ్ కీవర్డ్స్ ఇంటూ ఏ యాడ్ గ్రూప్ మనకి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క యాడ్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్ గ్రూప్స్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాము. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ ఇస్తున్నాం అనుకోండి. తెలుగు ఒక యాడ్ గ్రూప్ చేయొచ్చు, కన్నడ ఒక యాడ్ గ్రూప్ చేయొచ్చు అండ్ ఇంగ్లీష్ ఒక యాడ్ గ్రూప్ చేయొచ్చు అనమాట. ఇట్లా ఒక యాడ్ కింద మనం 3 యాడ్ గ్రూప్స్ డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే రెలవెంట్ అంటే నెగిటివ్ కీవర్డ్స్ రెగ్యులర్గా మన యాడ్ని రివ్యూ చేస్తూ ఉండాలి. ఇది మనం చేయవలసిన ప్రాసెస్ మన యాడ్లో. ఇక్కడ వచ్చేసి హౌ టు చూజ్ అ రైట్ కీవర్డ్. ఫస్ట్ మనం రైట్ కీవర్డ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మనకు దానికి బేసిక్ కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ కీవర్డ్ ఇంటెంట్ అండ్ కాంపిటీషన్ అంటే కీవర్డ్ సెర్చ్ ఇంటెంట్ ఎంత ఉంది, సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, కాంపిటీషన్ ఎంత ఉంది. అలాగే ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ అంటే హౌ టు లెర్న్, హౌ టు నో ఇట్లా హౌ అనే ఇన్ఫర్మేషనల్ రిలేటెడ్ అంటే నావిగేషనల్ రిలేటెడ్ అంటే మనకి బ్రాండ్ మన వెబ్సైట్ బ్రాండ్కి మనం ఏదైనా ఒక వర్డ్ ఇచ్చి మూవ్ టు వెబ్సైట్ అంటే వాళ్ళ వెబ్సైట్కి వచ్చి మన వెబ్సైట్ గురించి తెలుసుకోవడం మన బ్రాండ్ అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి మనం నావిగేషనల్ కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ ఈ ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అంటే మనకి అమౌంట్ అనేది వస్తుంది. లైక్ బై నవ్వు లేకపోతే సైన్ అప్, కాంటాక్ట్ ఇట్లాంటివన్నీ కూడా యాడ్ చేస్తామంటే ప్రోడక్ట్‌ని బట్టి, సర్వీస్‌ని బట్టి ఆ ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అనేవి చేంజ్ చేసుకుంటాం. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ మనం కీవర్డ్స్‌ని చూస్ చేసుకుంటాం. ఒకటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే కీవర్డ్స్, రెండోది నావిగేషన్ అంటే మా ఎండ్ యూజర్‌ని మన వెబ్‌సైట్‌కి నావిగేట్ చేసేవి, అలాగే ట్రాన్సాక్షన్స్ జరిగేవి. ఇట్లా ఈ 3 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు హౌ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఒకటి. లేదా డూ యూ వాంట్ టు నో అబౌట్ ఏఐ టూల్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇట్లా నావిగేషనల్. ట్రాన్సాక్షనల్ అంటే లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రమ్ శ్రీష డిజిటల్స్ అని ఇట్లా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. మనం సెలెక్ట్ చేసుకున్న కీవర్డ్స్ని బట్టి ఈ డిఫరెన్సియేషన్ అనేది చేస్తాము. తర్వాత సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ పీపుల్ సెర్చ్ చేయాలి ఇది ఆల్రెడీ మనకు తెలుసు. అండ్ కాస్ట్ పర్ క్లిక్ ఎంత పడుతుంది, యూజర్ ఇంటెంట్ ఈ పాయింట్స్ మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మనకి గూగుల్ కీవర్డ్ ప్లానర్లోకి వెళ్దాము.
ఇక్కడ వస్తుంది. మనం ఆల్రెడీ కీవర్డ్ ప్లానర్ తీసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చు. గూగుల్ గూగుల్ కీవర్డ్ ప్లానర్లో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ట్రై పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ అంటే ఇది ఏఐ క్యాంపెయిన్కి వెళ్తుంది. ఇక్కడ ఏం మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఒక యాడ్ క్యాంపెయిన్ అనేది సెటప్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి న్యూ గూగుల్ యాడ్ అకౌంట్. ఒక జీమెయిల్కి వచ్చి మనము 20 యాడ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 20 చేయాలి అంటే ఎంసీసీ అకౌంట్ అని ఉంటుంది, అందులో చేసుకోవచ్చు. బట్ 20 ఈజ్ ఎనఫ్, అంటే మనం 20 క్లయింట్స్ని ఎట్ ఎ టైం హ్యాండిల్ చేయం కాబట్టి. ఇక్కడ వచ్చేసి మనకి క్రియేట్ ఫస్ట్ క్యాంపెయిన్ అని ఉంది. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతే ఏమవుతుందంటే మీకు ఏఐ క్యాంపెయిన్ అనేది వచ్చేస్తుంది. వాళ్ళ స్టెప్స్ మనం అడిగి మనం ఇంట్రెస్ట్ ఇచ్చేదాన్ని బట్టి క్యాంపెయిన్ సెటప్ జరుగుతుంది. బట్ ఇక్కడ మనం క్లోజ్ చేసేసి ఇక్కడ మన కంపెనీ నేము, ఇక్కడ కంపెనీ యూఆర్ఎల్ లేదా బిజినెస్ ఫోన్ నెంబర్ కానీ డౌన్లోడ్ మొబైల్ యాప్స్ కానీ ఇట్లా ఏదైనా యాడ్ చేయొచ్చు. మనం వెబ్సైట్ అనుకోండి, ఇక్కడ వెబ్సైట్ యాడ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ బిజినెస్ నేము ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని ఇలానే వదిలేసండి. ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. మ్యాండేటరీ అనుకుంటే మన వెబ్సైట్ ఇవ్వండి. ఏమిది ముందుకు వెళ్ళట్లేదు. ఇక్కడ మనకు నెక్స్ట్ ఇవన్నీ వచ్చినాయి. బట్ ఇక్కడ స్కిప్ ఉంది, ఇది స్కిప్ చేసేయండి. ఇక్కడ మనం ఏం సెటప్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్యాంపెయిన్ ఏం చేయట్లేదు కాబట్టి. నెక్స్ట్ ఇవన్నీ కూడా స్కిప్ చేసేసి స్కిప్ ఆప్షన్ ఉన్నంత వరకు స్కిప్ చేసేయండి. లీవ్ ఏ క్యాంపెయిన్ క్రియేషన్, ఈ బిల్లింగ్ చూసుకోండి అండ్ కంటిన్యూ. ఇక్కడ మనకి ఏమన్నా అవసరం అవుతుంది, లేదంటే మనకి కావాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. మనకి ఏ అవసరం లేదనుకుంటే దీన్ని వదిలేయచ్చు. అండ్ సబ్మిట్. ఇది సమ్ చేంజెస్ ఏదో చేసినట్లున్నారు, చూద్దాం. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. ఓకే, కంప్లీట్. ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. కంటిన్యూ. తర్వాత మనం క్యాంపెయిన్ సెటప్ అయిపోయిన తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇక్కడ మనకి లీగల్ నేమ్ అని అడిగాడు.
అది మనం ఆర్గనైజ్ చేస్తున్నామా, అదర్ ఆర్గనైజేషన్స్గా మన కోసం కాబట్టి ఇది ఓకే. ఇక్కడ మనకి క్యాంపెయిన్ సెటప్ అనేది వచ్చింది. ఇక్కడ వచ్చి మనకి ఆల్రెడీ మీరు ఇది చేసుకొని ఉన్నారు, బట్ అక్కడి నుంచి మీరు కీవర్డ్ ప్లానర్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే జస్ట్ ఒకసారి రివైండ్గా ఉంటుందని మళ్ళీ కొత్త అకౌంట్ చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ టూల్స్, ఈ టూల్స్లోకి వచ్చేసి ప్లానింగ్, ఈ కీవర్డ్ ప్లానర్. ఇక్కడ డిస్కవర్ న్యూ కీవర్డ్స్, ఇట్లా మనం యాడ్ చేసుకొని ఇక్కడ మనము లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కంట్రీ, ఆల్రెడీ ఇండియా ఉంది కాబట్టి ఓకే. వేరేది ఏదైనా ఉంటే ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. అలాగే లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లో సెర్చ్ చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మనం ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్. ఇక్కడ మన వెబ్సైట్ ఇస్తే మన వెబ్సైట్ని బేస్ చేసుకుని కీవర్డ్స్ ఇస్తుంది, లేకపోతే లేదు. జస్ట్ గెట్ రిజల్ట్. పడుకుంటే పక్క ఉండాలి కదా. ఇక్కడ మనకి కొన్ని అయితే వచ్చినాయి కీవర్డ్స్, ఇక్కడ క్లోజ్ చేసేసి మనకి ఏఐఎస్సిఓ మంత్లీ సెర్చ్ వాల్యూమ్ వచ్చేసి బాగుంది, అండ్ కాంపిటీషన్ వచ్చేసి మీడియం ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకు బిడ్ మినిమం మనకి 40 రూపీస్ దగ్గర నుంచి పడుతుంది అనమాట. ఒక క్లిక్ చేస్తే మనకు 40 రూపీస్ అట్లా కట్ అవుతుంది. అలాగే బిడ్ హైయెస్ట్ వచ్చేసి 250 రూపీస్ దాకా ఉంటుంది. లైక్ పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఉంటే ఇది మనకి ఎక్కువ ఉంది. బట్ ఈ పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది సెర్చ్ వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంది, కాంపిటీషన్ లో ఉంది. ఇట్లాంటి కీవర్డ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి మనకి బిడ్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ఇట్లాంటి కీవర్డ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఏ కీవర్డ్కి తక్కువ ఉంటే ఆ కీవర్డ్ కాదు, మన బిజినెస్కి రిలేటెడ్గా. ఇప్పుడు మనం సర్వీసెస్ ఇస్తున్నాం అనుకోండి అట్లా, లేదా ట్రైనింగ్స్ ఇస్తున్నాం అనుకోండి, దానికి బేస్ చేసుకున్న కీవర్డ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ బిడ్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఇట్లాంటి కీవర్డ్స్ మనకి మంచి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. దీనికోసం ఏంటంటే మనం కొంచెం టైం స్పెండ్ చేసి కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. ఆల్రెడీ ఎస్సీఓ కోసం ఎలా అయితే చేశారో అలానే ఇక్కడ కూడా చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే మీరు కన్సిడర్ చేయాల్సింది ఈ బిడ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలన్నమాట. ఆ బిడ్ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి, ఎంత పడుతుంది అంటే. వీటిని తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం యావరేజ్ బిడ్ ఎంత పెట్టుకోవచ్చు. కొన్నిటికి 30 రూపీస్ ఉంటుంది, కొన్నిటికి 40 రూపీస్ ఉంటుంది, కొన్నిటికి 50 రూపీస్ ఉంటుంది, కొన్నిటికి 100 రూపీస్ ఉంటుంది. అట్లాంటప్పుడు మనం యావరేజ్గా ఎంత పెట్టుకోవచ్చు అంటే ఇటు ఒక 35 to 40 ఆర్ 45 అట్లా పర్ క్లిక్ 40 రూపీస్ 50 రూపీస్ అట్లా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనం తక్కువ లో బిడ్ ఉన్నాయి అనుకోండి మనం తక్కువ అమౌంట్ పెడతాం, హై బిడ్ ఉన్నాయి అనుకోండి కొంచెం ఎక్కువ అమౌంట్. వీటిని బట్టి బేస్ చేసుకొని మనం పెడతాం. ఇప్పుడు మనకి ఇట్లా కీవర్డ్ రీసెర్చ్ అనేది కంప్లీట్ చేయాలి. ఈ కీవర్డ్ రీసెర్చ్ కంప్లీట్ చేసిన తర్వాత మనం రేపు క్యాంపెయిన్ సెటప్ అనేది చేద్దాము. మనం అట్లీస్ట్ ఒక 10 కీవర్డ్స్ అనేది మీరు రీసెర్చ్ చేసి పెట్టుకోండి. మీరు క్యాంపెయిన్ సెటప్ చేసినప్పుడు మీకు అవసరం అవుతాయి.
అక్కడ యాడ్ చేయొచ్చు. మామూలుగా ఏఐ కూడా మనకి రిపోర్ట్స్ ఇవి ఇస్తుంది. బట్ ఏఐ కీవర్డ్స్ అనేవి ప్రాపర్గా మనకి వర్క్ అవ్వవు అనమాట. ఎందుకంటే కొన్ని సచివాలయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది నార్మల్గా తీసేసి ర్యాండమ్గా ఇచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే క్యాంపెయిన్ క్రియేషన్ స్టెప్స్ అండి. ఈ స్టెప్స్ మొత్తం మనం ప్రాక్టికల్గా ఏదైతే చేస్తామో అవే ఉంటాయి. ఇది థియరీగా మనకి కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమి ఉండదు. ఇదంతా సేమ్ మనం యాజ్ ఇట్ ఈస్గా ప్రాక్టికల్ ఏది చేస్తామో దానికి సంబంధించిందే ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఇంకొకటి డిస్కస్ చేయాల్సింది ఏంటంటే బిడ్ స్ట్రాటజీ. ఈ బిడ్ ఎలా ఉంటుంది అనేది, ఒకసారి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఉంటుంది. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి సెర్చ్ క్యాంపెయిన్స్, డిస్ప్లే క్యాంపెయిన్స్, వీడియో క్యాంపెయిన్స్, షాపింగ్ క్యాంపెయిన్స్, పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్స్ అనేవి ఈ క్యాంపెయిన్ టైప్లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాడు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ బిడ్ దగ్గరికి వచ్చాము. మాన్యువల్ అండ్ ఆటోమేటెడ్ బిడ్ రెండు ఉంటుంది. మాన్యువల్ బిడ్ అంటే మనం ఓన్గా బిడ్ చేసుకోవచ్చు. ఈ ఆటోమేషన్ బిడ్ అంటే ఏంటంటే గూగుల్ డిసైడ్ చేస్తుంది అనమాట మన బిడ్. ఈ ఆటోమేషన్ బిడ్ ఏంటంటే ఇది ఎలా వర్క్ అవుతుంది, మాన్యువల్ బిడ్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ మనం ఒక కీవర్డ్ అనేది తీసుకుందాం అనుకోండి. ఈ కీవర్డ్కి జస్ట్ ఇక్కడ చూడండి, గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనండి. గూగుల్ అనే కీవర్డ్ గూగుల్ వాడు తప్ప ఇంకెవరు వాడు. అందుకే వీళ్ళు ఒక్క రిజల్టే వచ్చింది. వేరే మామూలుగా కీవర్డ్ ప్లానర్స్ అంటే వేరే వాళ్ళవి వస్తాయి, కానీ గూగుల్ కీవర్డ్ ప్లానర్ అంటే బట్ గూగుల్ అనేది టాప్ కంపెనీ అండ్ గూగుల్ గురించి అంతా తెలుసు. గూగుల్ అన్నీ చేస్తుంది. బట్ అయినా కూడా గూగుల్ కీవర్డ్ ప్లానర్ అంటే ఇక్కడ ఒక యాడ్ అనేది రన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అలాగే అమెజాన్ వాళ్ళు కూడా రన్ చేస్తారు అనమాట. ఇక్కడ ఇక్కడ దీనికి లేదట్టుంది, దేనికి రన్ చేస్తున్నాడు. ఇక్కడ అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ అనే కీవర్డ్కి రన్ చేస్తున్నాడు. ఈ రన్ చేస్తున్నప్పుడు ఇక్కడ వచ్చేసి అమెజాన్ అనేది అందరికీ తెలుసు. అమెజాన్ గురించి ప్రోడక్ట్స్ అంటే టోటల్ వరల్డ్ వైడ్గా కూడా అమెజాన్ అనేది పాపులర్. అయినా కూడా ఇక్కడ యాడ్ రన్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఈ అమెజాన్ అనేది మనకి బ్రాండెడ్ కీవర్డ్ కాబట్టి దీనికి తప్ప ఈ కీవర్డ్కి ఇంక ఇక్కడ ఈ ఒక్క యాడ్ తప్ప ఇంకేమి యాడ్ రావు. వీళ్ళకి కాంపిటీషన్స్ ఇవన్నీ ఏమి పెద్దగా ఉండవు. బట్ నార్మల్గా మనము ఆన్లైన్ షాపింగ్ అనో లేకపోతే ఫ్లాట్స్ ఫర్ సేల్ అనే తీసుకుందాం. ఒక్కసారి యాడ్స్ ఉంటాయి లేవో మిగతా వాటిలో. ఇక్కడ యాడ్స్ ఇక్కడ వచ్చినాయి. ఈ ఫ్లాట్స్ ఫర్ సేల్ అనే దానికి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము బిడ్ స్ట్రాటజీ ఎలా వస్తుందంటే ఇక్కడ మనకి యాడ్ ఇక్కడ ఇద్దరు రన్ చేశారు. ఇద్దరు బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్సే తీసుకున్నారు. ఇద్దరికి కంటెంట్ అనేది యాడ్ చేసుకున్నారు. వీళ్ళు 3 BHK ఉంది, వీళ్ళు 3 or 4 BHK ఉంది. ఇట్లా సిమిలర్గానే పాయింట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే బిడ్ అనేది 50 రూపీస్ పెట్టుకున్నారు. వీళ్ళు వచ్చేసి ఐ థింక్ 49 రూపీస్ పెట్టుకున్నారు బిడ్.
మిగతా ఇక్కడ యాడ్ స్కోర్ కానీ లేకపోతే యాడ్ ర్యాంక్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈక్వల్గానే వచ్చినాయి అనుకుందాం ఎగ్జాంపుల్కి. బట్ ఇక్కడ బిడ్ దగ్గరకు వచ్చేసరికి ఈయన 50 రూపీస్ పెట్టాడు, ఈయన 49 రూపీస్ పెట్టాడు. 1 రూపీ డిఫరెన్స్ ఉంది. ఇది క్లోజ్డ్ బిడ్ అవ్వడం వల్ల ఎవరు ఏం పెట్టారు అనేది ఎవరికి తెలియదు. ఈయన ఎంత పెట్టాడో ఈయనకు తెలియదు, ఈయన ఎంత పెట్టాడో ఈయనకు తెలియదు. ఇప్పుడు ఈ క్లోజ్డ్ బిడ్ ఏముంది, ఈయన 50 రూపీస్ పెట్టుకున్నాడు. బట్ యాడ్ ర్యాంక్, క్వాలిటీ స్కోర్ అన్ని టాప్లో ఉన్నాయి, మంచిగా వచ్చింది. ఈయనకి యాడ్ ర్యాంక్, క్వాలిటీ స్కోర్ అంతా ఉన్నాయి. బట్ కిందకు వచ్చి రావడానికి కారణం 1 రూపీ డిఫరెన్స్. 49 రూపీస్ పెట్టుకున్నాడు బిడ్, యావరేజ్ బిడ్ లాగా. ఈ పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈయన ఏమనుకుంటాడు, ఈ ఫస్ట్ ప్లేస్లోకి రావాలి అనుకుంటాడు. రావాలనుకున్నప్పుడు ఈయన ఎంత పెడతాడు, 51 రూపీ పెడితే సరిపోతుంది. లేదా 50 రూపీస్ పెట్టినా బట్ ఇక్కడ వచ్చేసరికి ఇంప్రెషన్స్ కానీ క్లిక్స్ కానీ కొంచెం డిఫరెన్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు మనకేంటంటే ఎవరైతే బాలానగర్లో కావాలనుకుంటున్నారో ఎక్కువ మంది, ఈ బాలానగర్ వాళ్ళు ఇచ్చి ఎక్కువ క్లిక్ చేస్తారు, ఈయన క్లిక్ చేయరు. ఈయన ఎంత పెట్టుకున్నా కూడా లగ్జరీ అపార్ట్మెంట్స్ అన్నా కూడా కోకాపేటకి క్లిక్ చేయరు. బాలానగర్ కావాలనుకున్న వాళ్ళు 10 మెంబర్స్ బాలానగర్ వాళ్ళు సెర్చ్ చేసుకున్నారు, ఈ బాలానగర్కి 10 క్లిక్స్ వచ్చినాయి, బట్ ఈయనకి క్లిక్స్ రాలేదు. అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకి ఉంటుందన్నమాట. ఒకవేళ ఇద్దరు కూడా బిడ్ 50 రూపీస్ పెట్టినా ఈయనకి ఎక్కువ క్లిక్స్ రావడం వల్ల ఈయన ముందు రావచ్చు. మనం చెప్పలేమన్నమాట. కంప్లీట్గా ఇదంతా కూడా అల్గారిథంకే తెలుస్తుంది. ఇప్పుడు క్లిక్స్ ఎక్కువ రావడం వల్ల ఈయన టాప్ వచ్చేటి ఇద్దరు 50 రూపీస్ పెట్టారు, కానీ ఈయనకి ఏమీ అర్థం కాలేదు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని. సరే నేను బిడ్ ఇంక్రీజ్ చేద్దాం, మన టాప్లో వద్దాం అనుకుంటాడు. టాప్లో వద్దాం అనుకున్నప్పుడు ఈయన చేతిలో ఉండేది ఏంటంటే బిడ్ ఒక 50 రూపీస్ పెట్టాడు, లేకపోతే 51 రూపీస్ పెడితే ఈయన టాప్లో వస్తాడు. బట్ ఈయనకి తెలియదు కదా, ఈయన 50 పెట్టాడు. ఈయన ఎంత పెట్టాడో తెలియకుండా ఈయన 60 రూపీసో 70 రూపీసో పెట్టేశాడు అనుకోండి, ఆల్మోస్ట్ మనకు ఒక 20 రూపీస్ వరకు లాస్ వస్తుంది అనమాట ముందు రావడానికి. ఇట్లా మనకు తెలియాలి అంటే 1 రూపీ, 2 రూపీస్, 3 రూపీస్ ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తారు. ఈ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక స్టేజ్లో మనకి టాప్లో వస్తుంది. కానీ ఈ రిజల్ట్ ఏమన్నా కాన్స్టెంట్గా ఉంటుందా అంటే 100% ఉండదన్నమాట. ఎవ్రీ టైము చేంజ్ అయిపోతూనే ఉంటుంది. మనం ఇప్పుడు ఒక 2-3 టైమ్స్ దీన్నే రీఫ్రెష్ చేసామంటే తర్వాత మనకి ఇక్కడ యాడ్స్ రాను కూడా రావు. ఈ యాడ్స్ ఎలా ఉంటాయి అంటే ఎన్నిసార్లు యాడ్ చూడొచ్చు అంటే ఒక్కో పర్సన్ వచ్చి ఒకసారి 2 సార్లు ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యి అలాగని చెప్పి మనకి ఫస్ట్ యాడ్ ఫస్ట్ ప్లేస్లోనే ఉంటే మనకి లీడ్స్ వస్తాయా, సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో ఉంటే రావా అంటే అలా ఏమి ఉండదండి. బయట ఇక్కడ మనం రాసుకునే ఈ టైటిల్స్ని బట్టి, హెడ్డింగ్స్ని బట్టి ఎవరి రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని వాళ్ళు క్లిక్ చేస్తారు. ఇప్పుడు అపార్ట్మెంట్స్ బాలానగర్లో కావాలనుకున్న వాళ్ళు దీన్ని క్లిక్ చేయరు, ఈ కోకాపేటలో కావాలనుకున్న వాళ్ళు దీన్ని క్లిక్ చేయరు. బట్ ఇద్దరు కూడా సేమ్ ఇదే కీవర్డ్కి టైప్ చేశారు, ఈ 2 రిజల్ట్స్ వచ్చినాయి. ఇక్కడ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ, ఇక్కడ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ. అలాగే 3 బిహెచ్కే 4 బిహెచ్కే అంటారు. ఇట్లా ప్రైసెస్ని బట్టి ఇట్లా అన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి యాడ్లో రిజల్ట్ రావడానికి కూడా. బట్ మేజర్గా ఏంటంటే మన వైపు నుంచి ప్రాబ్లమ్స్ లేకుండా కరెక్ట్ కీవర్డ్స్, మంచి సచివాలయం ఉన్న కీవర్డ్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకోవడం, మనం క్యాంపెయిన్ సెటప్ చేసుకోవడం, టైటిల్ పర్ఫెక్ట్గా రాసుకోవడం, కింద డిస్క్రిప్షన్ కరెక్ట్గా రాసుకోవడం, ఇవి మన చేతిలో ఉన్నాయి. అలాగే బడ్జెట్ ఒకటి, బిడ్ యాడ్ చేసుకోవటం, అమౌంట్ యాడ్ చేసుకోవటం, బిడ్ ఎంత పెట్టాలి ఏంటి అని. ఇప్పుడు మాన్యువల్గా అయితే మనం 1 రూపీ 2 రూపీస్ 10 రూపీస్ 15 రూపీస్ ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళినా, ఇక్కడ ఆటోమేటెడ్ బిడ్ ఏమవుతుందంటే ఇప్పుడు ఇద్దరికి సమానంగా ఉన్నాయి, ఇద్దరికి క్లిక్స్ బాగానే వస్తున్నాయి, ఇద్దరికి మంచిగా అన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమంటే ఈయన ఆటోమేటెడ్ బిడ్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఈయన మాన్యువల్ బిడ్ సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఈయన ముందు చూపించాలి అంటే ఈ ఆటోమేటెడ్ బిడ్ ఏం చేస్తుందంటే ఈయన 50 రూపీస్ సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి ఈ ఆటోమేషన్ బిడ్ సెలెక్ట్ చేసుకుని ఈయనకి 51 రూపీస్ పెడుతుంది అన్నమాట. 51 రూపీస్ పెడితే ఇది ఆటోమేటిక్గా టాప్కి వెళ్తుంది. ఇదేంటంటే ఓన్లీ గూగుల్ అల్గారిథంకే తెలుస్తుంది, ఎండ్ యూజర్ ఎవరైతే క్యాంపెయిన్ సెటప్ చేస్తారో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇలా ఆటోమేషన్ బిడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అవసరం లేదు మనం మాన్యువల్ బిడ్తోనే వెళ్దామంటే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ మాన్యువల్ బిడ్తో వెళ్ళాలి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. ఎట్లా అమౌంట్ కట్ అవుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది ఇది ప్రాక్టికల్గా మనం ఒక 2-3 క్యాంపెయిన్స్ చేస్తేనే మన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి ఈ బిడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకునేది మన కీవర్డ్స్లో కాస్ట్ పర్ బిడ్లో లో బిడ్, అప్పర్ బిడ్ 2 చూసుకొని మిడిల్గా
మనం సెలెక్ట్ చేసుకుంటే నార్మల్గా మన రిజల్ట్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం రాసే టైటిల్ అనేది కొంచెం యూజర్ ఇంటెంట్‌కి రిలేటెడ్‌గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఎక్కువ మంది సెర్చ్ చేయాలి. అంటే ఫ్లాట్స్ ఫర్ సేల్ అనే వర్డ్ ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారనుకోండి. ఈ వర్డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆహ్, హైదరాబాద్ ఫ్లాట్స్ అని సెర్చ్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు తక్కువ ఉన్నారనుకోండి. అది తక్కువ దానికి మనం హై ప్రయారిటీ ఇవ్వద్దు. లేకపోతే ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని ఇంకొకళ్ళు టైప్ చేస్తారనుకోండి. అది ఎక్కువ ఉందనుకోండి దీనికన్నా, ఆ ఫ్లాట్స్ ఇన్ హైదరాబాదే సెలెక్ట్ చేసుకోవాలి మనం కీవర్డ్ లాగా. ఇప్పుడు ఎందుకంటే ఎండ్ యూజర్ ఎంత ఎక్కువగా సెర్చ్ చేస్తే మనకు అంత ఎక్కువగా రిజల్ట్ వస్తాయి కాబట్టి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము క్యాంపెయిన్ సెటప్ అనేది చేయాలి. ఈ క్యాంపెయిన్ అనేది మనమే డిసైడ్ చేయలేము డేస్‌లో. ఆఫ్టర్ 15 డేస్ తర్వాత నుంచి మనం క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్ అనేది చేసుకుంటాం. ఓకే అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడి వరకు? అండి ఇప్పుడు మనం హలో చెప్పండి. అది బాలానగర్ కోకాబెట్ రెండు ఉన్నాయి కదా. మనం గూగుల్ కీవర్డ్ ప్లానర్ లోకి వెళ్ళి మన అక్కడ తెలుస్తుంది కదా ఒక్కో క్లిక్ కి ఎంత బిట్ పెట్టారనేసి. వీళ్ళు ఎంత పెట్టారు వాళ్ళు మనం అంతే పెట్టాలని ఏం లేదు. ఒక్కొక్కరు కోలా పెడతారు. అది దాంట్లో కనిపిస్తుంది కదా అమౌంట్, దానికన్నా మనం ఒక ₹5 ఎక్కువ పెట్టుకోవాలి. వాళ్ళది మనకు కనిపించదండి. ఓన్లీ మన కీవర్డ్ ప్లానర్‌లో ఇక్కడ ఏం కనిపిస్తదంటే యావరేజ్ బిడ్ ఇస్తాడు తప్ప మన కాంపిటీటర్ ఎంత పెట్టాడనేది మనకి ఇవ్వరు కదా! ఓకే. మనది ఇక్కడేంటంటే మన వరకే ఉంటది ఈ డాష్‌బోర్డ్. వేరే వాళ్ళది మనకు కనిపించదు. మనకు తెలీదు వాళ్ళు ఎంత పెట్టారనేది. ఓకే. ఒక బిడ్ ఒక్కటే కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ మెజర్ అది ఉన్నాయి కదా పారామీటర్స్ వాటిని కూడా బేస్ చేసుకొని వస్తది టాప్‌లో రావాలి అంటే. ఓకే. కాకపోతే మనం చేసిన దీనికి ఈ కీవర్డ్‌కి ఈళ్ళిద్దరు రావడానికి కారణం ఏంటంటే, ఇద్దరు బ్రాడ్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల వచ్చారనమాట. ఇది కోకాపేటైనా, బాలానగర్ 2 హైదరాబాద్ రీజియన్ కాబట్టి వచ్చినాయి. ఇవి 2 వీళ్ళేంటంటే ఆహ్, బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల వచ్చినాయనమాట. ఇక్కడ ఎగ్జాక్ట్ మ్యాచ్‌లో మనకి ఎక్కువ లీడ్స్ రావని మాక్సిమం చాలా పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఈ బ్రాడ్ మ్యాచ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి. బట్ స్టార్టప్ కంపెనీస్ కొత్తగా రన్ చేసే మార్కెటింగ్ అమౌంట్ తక్కువ ఉన్నోళ్ళకి బెటర్‌గా మనము ఎగ్జాక్ట్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకోవటం బెటర్. ఎస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు వన్ డేలో మన అంటే రేపు ఏదైనా క్యాంపెయిన్ అలా ఉందనుకోండి, మీరు 15 డేస్ బిఫోర్ నుంచి ఇట్లా ప్లాన్ చేసుకోవాలన్న దానికి ఇమీడియట్ రావాలంటే వన్ డే బిఫోర్ అట్లా చేస్తే ఏం రాదు. వస్తాయి కానీ మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ వస్తుంది అనేది గ్యారంటీ లేదు. వచ్చిన ఎలా ఆప్టిమైజ్ అవుతుంది ఇవన్నీ కూడా తెలియదు అనుకో. లీడ్స్ వస్తాయి. ఓకే. కాకపోతే ఎనాలిసిస్ చేసుకొని అదే కరెక్ట్‌గా ఎవరు పర్సన్ వీళ్ళు డెమోగ్రాఫిక్స్ ఇవన్నీ ఎనాలిసిస్ చేసుకొని మనకి క్వాలిటీ రీడ్స్ రావాలంటే 15 డేస్ టైం పడుతుంది. మన యాడ్ ర్యాంక్, యాడ్ పొజిషన్స్ ఇవన్నీ కూడా సెటప్ అయిపోయి మనకు మంచిగా రావాలి అంటే మనకు 15 డేస్ టైం. బట్ స్టార్ట్ చేసినా కూడా వస్తాయి. బట్ ఏంటంటే మనం కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టాలి దీనికి. మనం ఫేస్‌బుక్ రన్ చేసినట్టు 100-200కి అవ్వదనమాట. మినిమమ్ 500-1000 రూపీస్ పెట్టాల్సి వస్తది పర్ డేకి. క్యాంపెయిన్ రన్ చేసుకోవాలంటే. ఓకే అండి. ఎందుకంటే కాస్ట్ పర్ లీడ్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి దీనికి. అవును. సుజాత గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? యాక్చువల్లీ పవర్ పాయింట్ అని మధ్యలో వచ్చి విన్నాను యాక్చువల్లీ ఇప్పుడే జస్ట్ 10 మినిట్స్ ముందు. ఓకే. అంటే ఒకసారి చూసుకున్నాను, ఒకసారి వీడియో చూసుకుని ఉంటే అడుగుతాను డౌట్స్. ఓకే. నేను కొంచెం బిజీ ఉంటే ఇక అందుకే క్లాస్ అటెండ్ అవ్వలేదు. ఓకే అండి. సరే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తీసుకుందామా? అదే నిన్న పెట్టారు కదండి గ్రూప్ లో సరిత. ఓకే. ఓకే.
బ్రాడ్ మ్యాచ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అర్థమైందండి. ఒకసారి సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ ఫేస్ మ్యాచ్ అండ్ నెగెటివ్ కీవర్డ్స్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయరా?
అండి. ఇప్పుడు మనం హలో! అది బాలానగర్, కోకాబెట్ 2 ఉన్నాయి గదండీ. మనం గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లోకెళ్ళి మనక్కడ తెలుస్తుంది గదా! ఒక్కొక్క క్లిక్‌కి ఎంత బిడ్ పెట్టారనేసి. అది దాంట్లో కనిపిస్తది గదా! అమౌంట్ దానికన్నా మనం ఇంకా రూ. 5 ఎక్కువ పెట్టుకోవాలి. ఓకే. 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 ఎగ్జాక్ట్. యెస్. ఇప్పుడు 1 డేలో మన అంటే రేపేదైనా క్యాంపెయిన్ అలా ఉందనుకోండి. మీరు 15 డేస్ బిఫోర్ నుంచి ఇట్లా ప్లాన్ జేసుకోవాలన్న దానికి ఇమ్మీడియేట్‌గా రావాలంటే 1 డే బిఫోర్ అట్లా చేస్తే ఏం రాదా? ఓకే. ఓకే. ఓకే అండి. ఓకే అండి. అవునవును. హలో! యాక్చువల్లీ పవర్ పోయిందండి. మధ్యలో వచ్చి విన్నాను యాక్చువల్‌గా ఇప్పుడే జస్ట్ ఒక 10 మినిట్స్ ముందు. అంటే ఒకసారి చూసుకున్నాక ఒకసారి వీడియో చూసుకొని ఏమైనా ఉంటే అడుగుతానండి డౌట్స్. అదే నిన్న కొంచెం బిజీ ఉండే ఇగ అందుకే క్లాస్ అటెండ్ అవ్వలేదు. హ్మ్. సరే.